हाई फ्रेंड्स वेलकम टू टेक ट्रैवल तेलुगु फ्रेंड्स मंगलगिरी नुंची विजयवाड़ वेल्ले दारिलो लैंड रोवर जागुआर शोरूम अयिते उंदी प्रेजेंट नेनु ई शोरूम लो अयिते उन्नानु बैक साइड मीकु रेंज रोवर वेलार मॉडल अयिते उंदन्नमाट सो प्राइस एंत स्पेसिफिकेशन्स एंटी एंत మైలేజ్ ఇస్తది అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాము ఫస్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ అనేది మీరు పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్ లో చూస్ చేసుకోవచ్చు మీకు టర్బో చార్జ్డ్ 2 లీటర్స్ ఇంజిన్ అన్నమాట పెట్రోల్ గాని డీజిల్ గాని 4 సిలిండర్స్ అయితే ఉంటాయి లైవ్ లో ఈ కార్ అయితే చూస్తానికి చాలా బాగుంది వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కార్ అని చెప్పుకోవచ్చు మీకు ₹1,00,00,000 పైనే ఉండిది ప్రైస్ గురించి నేను తర్వాత చెప్తాను చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ మీకు ఆటో బయోగ్రఫీ అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే ఉంది దాని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ప్రెజెంట్ ఈ కార్ గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ అని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి రేంజ్ రోవర్ అని చెప్పేసి ఒక 3D బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు క్లోజ్ అప్ లో ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే మనకి గ్రిల్ చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ లో చూస్తానికి చాలా బాగుంది ఈ గ్రిల్ మీద మీకు ల్యాండ్ రోవర్ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ మీకు గ్రీన్ కలర్ లో చూస్తానికి చాలా బాగుందన్నమాట అలాగే మీకు బంపర్ చూస్తున్నారా ఎంత పెద్ద బంపర్ అయితే ఉందో ఇక్కడ కూడా మీకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ ఒక చిన్న కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు ఈ కార్ లో మీకు 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే ఉన్నాయి కార్ లో కూర్చున్నప్పుడు సైడ్స్ ని ఎవరు వస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఉండిద్దన్నమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ రేంజ్ రోవర్ అని చెప్పేసి రాసుందన్నమాట బ్లాక్ విత్ రోజ్ గోల్డ్ లాగా అయితే ఉంది చూస్తానికి ఇట్స్ డిఫరెంట్ గా ఉందన్నమాట కలర్ అయితే సిగ్నేచర్ లైట్స్ అయితే ఈ కార్ లో ఉంటాయి లైట్స్ చూడొచ్చు మొత్తం ఎల్ఈడి లైట్స్ అని చెప్పుకోవచ్చు అలాగే డిఆర్ఎల్స్ అయితే పైన ఉంటాయి ఇది నాకు చాలా బాగా నచ్చిందన్నమాట ఈ లైట్స్ అయితే నాకు పర్సనల్ గా బాగా ఇష్టము అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే మీకు కార్ చాలా వైడ్ అయితే ఉండిద్ది షోరూంలో ఉన్నాం కాబట్టి మీకు లైటింగ్ పరంగా కొద్దిగా ఇబ్బంది అయితే అనిపించవచ్చు సారీ ఫర్ దట్ బట్ రియల్గా మీరు వచ్చి చూడండి ఒకవేళ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీడీపీ ఆఫీస్ పక్కనే ఈ షోరూమ్ అయితే ఉండిద్ది ఒకసారి విజిట్ అవ్వండి షోరూంలో చూడండి అక్కడ మీకు బయట చాలా కార్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ టెస్టెడ్ వెహికల్స్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ షోరూంలో ఏదైనా ఒక కార్ కొనుక్కోవాలి అనుకుంటే టెస్ట్ రైడ్ చేయొచ్చు దాని ప్రకారంగా మీకు నచ్చిన కార్ అయితే ఒకటి మీరు కొనుక్కోవచ్చు అనమాట సో కార్ లోపల చూసుకున్నట్లయితే మనకి చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ మనము ఈ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు వార్విఎమ్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి పవర్ విండోస్కి సంబంధించిన స్విచెస్ వీటిని లాక్ చేసుకోవచ్చు 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఉంది సో ఇది ఆల్రెడీ నేను నా హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను సీట్ అయితే ఎలక్ట్రానిక్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా చూస్తున్నారు కదా సో ఇట్లా బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు లెదర్ ఫినిషింగ్లో డ్యూయల్ టోన్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తానికి చాలా బాగుంది రౌండ్ స్టీరింగ్ అని చెప్పుకోవచ్చు దీని మీద మీకు క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే ఉంది ఇక్కడ రేంజ్ రోవర్ అనే ఒక బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే ఇక్కడ మీకు ఈ కార్లో ఉన్న స్పీకర్స్లో నుంచి మంచి మ్యూజిక్ అయితే వస్తుంది అనమాట దాన్ని మీరు ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది ఇదైతే 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు పార్కింగ్ రివర్స్ డ్రైవ్ అవి అయితే మీరు ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు అనమాట లేదు నేను మాన్యువల్గా ఈ కార్ని డ్రైవ్ చేయాలి మాన్యువల్ ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే ఇక్కడ మీకు పెడల్ షిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీటి ద్వారా కూడా మీరు కార్ని అయితే డ్రైవ్ చేసుకోవచ్చు బాటిల్ హోల్డర్స్ అయితే 2 ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే ఉంది తర్వాత మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ గ్లో బాక్స్ చూద్దాము సో గ్లో బాక్స్ కూడా మీకు కొంచెం పెద్దగానే ఉంది ఎయిర్ బ్యాగ్స్ కానీ స్పీకర్స్ కానీ పైన సన్ రూఫ్ అయితే ఇచ్చారు దానికంటే ముందు మనము కార్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ ఒక స్విచ్ అయితే ఇచ్చారు చూసారా సో ఇది ప్రెస్ చేసిన వెంటనే కార్ అయితే ఆన్ అయిపోయింది ప్రస్తుతానికి మనము డోర్ ఓపెన్ చేసాం కాబట్టి డోర్ ఓపెన్ చేసినట్టుగా చూపిస్తూ ఉంది అలాగే ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ ఫ్యూయల్ లో ఫ్యూయల్ వార్నింగ్ తర్వాత చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి పార్కింగ్ ఉంది పైన సీట్ బెల్ట్ వార్నింగ్ తర్వాత స్పీడోమీటర్ అయితే మనకి చూస్తానికి ఇలా ఉండిద్ది సో ఇప్పుడు మనము ఇది ప్రెస్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది చూసారా సో ఇంతే అనమాట మనకి వ్యూ అయితే ఇలా ఉండిద్ది మొత్తం ఓపెన్ అవుతుంది పానోరామిక్ సన్ రూఫ్ అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ గ్లాస్ అయితే మనకి బయటికి ఓపెన్ అవ్వదు సో ఇట్లా మీరు పైకి వెళ్ళి నుంచొని చూడాలంటే ఈ కార్లో మీకు కుదరదనమాట అది మీకు ఆటో బయోగ్రఫీలో ఉండిద్ది సో ప్రస్తుతానికి నేను ఇది క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ కూడా మీకు కొన్ని స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ కార్లో మీకు చాలా స్పీకర్స్ అయితే ఉన్నాయి ఒకసారి బ్యాక్ సైడ్కి అయితే వెళ్దాము బ్యాక్ సైడ్ మీకు ఎలా ఉండిద్దో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆఫ్ చేసేసాను ఇంజను డ్రైవర్ సీట్ నా హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్పేస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత స్పేస్ ఉందో చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉందన్నమాట సో కంఫర్టబుల్గా 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళైనా సరే కూర్చొని ట్రావెల్ చేయొచ్చు ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ కూర్చున్న పర్సన్స్కి ఏసీ కావాలంటే మాత్రం ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు సో మిడిల్ పర్సన్కి కూడా హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఎల్ఈడి లైట్ అయితే ఉంది సో పట్టుకోవడానికి హ్యాండిల్స్ అయితే ఉన్నాయి సో ఈ కార్కి రైట్ సైడ్ అయితే పెట్రోల్ కొట్టించుకోవాలన్నమాట పెట్రోల్ ఆర్ డీజిల్ 82 లీటర్స్ అయితే పట్టిద్ది అనమాట సో 82 లీటర్స్ అయితే మీరు
ఈ కార్లో ఫ్యూయల్ ఫిల్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ అయితే మీకు చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. పైన మీకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఉంది. అలాగే మీకు డిఫాగర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రేంజ్ రోవర్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఇది మొత్తం మీకు బ్లాక్ కలర్లో 3D బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. చాలా కార్స్కి ఈ కార్ నుంచి ఇన్స్పైర్ చేసుకొని పైన సెట్ చేసుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ మీకు వెలార్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కానీ ఇవి మొత్తం మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు ఒక కెమెరా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ కార్లో 360 degrees కెమెరాస్ ఉన్నాయి కదా. సో అలా మీకు లోపల మొత్తం చూపిస్తూ ఉంటుంది బయట ఏమేమి జరుగుతుంది ఏంటనేది. ఇంకా 20 inches టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 250/50 R20 inches టైర్స్ అనమాట. మీకు గ్రే కలర్ ఎల్ఐ వీల్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఇది ఎయిర్ సస్పెన్షన్తో పనిచేస్తూ ఉంది. సో మీరు కావాలంటే కొద్దిగా హైట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో సూపర్ అనమాట ఎయిర్ సస్పెన్షన్ అనేది. ఫ్రంట్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకి నార్మల్ కార్స్లో ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. ఈ కార్లో కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి బెటర్ బ్రేకింగ్ ఉండటానికి బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కార్కి సంబంధించిన బ్యానెట్ ఏదైతే ఉందో అది నేను ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి హైడ్రాలిక్ బ్యానెట్ అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనం కార్స్లో బ్యానెట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక రాడ్ తీసుకుని ఇట్లా పెడతాం కదా, అలాంటి ఫీచర్స్ అయితే మనకి ఈ కార్లో ఉండవు. డైరెక్ట్గా హైడ్రాలిక్ బ్యానెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అలాగే ఇక్కడ మీకు ఇన్స్టలేషన్ అయితే చూడొచ్చు. ఇంజన్కి సంబంధించిన నాయిస్ అయితే ఎక్కువ రాకుండా ఇది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది ఒక మంచి విషయం. అలాగే మనకి ఇంజిన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ల్యాండ్ రోవర్ ఇంజినియం ఇంజిన్ అనమాట. సో ప్రస్తుతానికి ఇదైతే మాత్రం మీకు పెట్రోల్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. 4 cylinders పెట్రోల్ ఇంజిన్ అనమాట. మీకు టర్బో చార్జ్డ్ అయితే ఉండిద్ది, ట్విన్ టర్బో అయితే కాదు. చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది, మైలేజ్ ఎంత, అలాగే ప్రైస్ ఎంత అని చెప్పేసి. మైలేజ్ విషయానికి వస్తే ఓవరాల్గా మీరు సిటీలో అండ్ హైవేలో 8 kilometers నుంచి 10 kilometers మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 10 అనుకుందాము. సో సిటీలో రైడ్ చేసినా సరే, హైవేలో రైడ్ చేసినా సరే మీకు ఈ కార్ దగ్గర నుంచి ఒక 10 kilometers అయితే మైలేజ్ వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే ఈ షోరూమ్ వాళ్ళు నాకు చెప్పింది 1,14,00,000. సో 1,14 lakhsలో మీకు ఈ కార్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ పెడతాను. ఈ కార్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఆ నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే అక్కడ మీకు టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు కావాలంటే ఈ కార్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.